దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జకర్యా పుస్తకము 13వ అధ్యాయము మొదటి మాట మనం చదువుకున్నప్పుడు, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఊట ఒకటి తీయబడును. ఎవరి కొరకు అని గమనించినప్పుడు, దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఈ ఊట తీయబడుతుంది. దావీదు సంతతి ఎవరు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు వంశంలో నుంచి ఆయన వచ్చారు. ఆయన నుండి విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయన వెంబడిస్తారో వారు దావీదు సంతతి వారు. యెరూషలేము నివాసు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల కొరకును అన్యజనులమైన మన కొరకు ఊట ఒకటి తీయబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఊటగా ఉన్నారు కనుక ఇశ్రాయేలు ప్రజలు జీవజల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఆయన విసర్జించి ఉన్నారు, ఆయనకు దూరమైపోయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఊట అయిన దేవుణ్ణి మనం విడవకుండా మన బ్రతుకు దినముల మీద ఆయన మనము వెంబడించే వారముగా ఉండాలి. అలా ఉండినప్పుడు దైవ ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. హాగరు జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఇస్మాయిల్ని తీసుకొని బేర్షెబా అరణ్యములో ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతున్న సందర్భంలో దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఆమె యొక్క మనోనేత్ర వెలిగించినప్పుడు ఊట ఒకటి అక్కడ కనుగొనినప్పుడు ఆ ఊటలో ఉన్న నీళ్లు త్రాగినప్పుడు వారు బ్రతికినట్లుగా లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాము. ఆ ఊట ద్వారా వారికి కలిగిన ఆశీర్వాదం ఏమిటంటే, సావు బ్రతుకుల మధ్యలో నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న వారిని ఆ ఊట బ్రతికించి ఉన్నది, మరలా శక్తినిచ్చి ఉన్నది, బలపరిచి లేవనెత్తి ఉన్నది. సమాజంలో మరలా విలువ కలిగిన వ్యక్తులుగా, ఆశీర్వాదం పొందగలిగిన వ్యక్తులుగా ఆ ఊట వారిని మార్చి ఉన్నది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవజల ఊట అయిన దేవుడు మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. ఈ భూలోకంలో మన దీవెనకరంగా ఫలించే వారముగా ఉంటాము. అలాగనే ఆత్మీయ జీవితంలో మనము ఫలించిన అనుభవంలో దేవుడు ఉంచుతాడు. ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన అనుభవంలో మనం ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. ఊట అయిన దేవుడు ఎన్నో ఉపకారాలు మన జీవితంలో చేస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న మనము బ్రతుకు దినములన్నిట జీవజల ఊట అయిన దేవుని వెంబడించి ఆయన్ని సేవించే వారముగా ఉన్నప్పుడు ఈ దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలైనా ఈ దినమందు జీవజల ఊటగా మీరు ఉన్నారు. మిమ్మల్ని విలువక ఎనభాయక మీరు సేవించి ఆరాధించినప్పుడు ఆ తండ్రి మమ్మల్ని బలపరుస్తారని, ఆశీర్వదిస్తారని, మీరు ఫలభరితంగా ఉన్నట్లుగా చేస్తారు అని, మాకు ఎన్నో ఉపకారములు చేస్తారని మీరు తెలియపరిచారు. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన వారిని, ప్రతి వారిని ఆశీర్వదించండి. ప్రతి వారు మిమ్మల్ని విలువకి ఎనబాయిక ఈ ద్వారా దైవ దీవెనలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని, ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.